అందరికీ నా వందనాలు. నేను ఈ విధంగా మీ మధ్య నిలబడి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పారిస్ పాస్టర్ రెవరెండ్ డిఎల్ ఫినేహాయస్ అయ్యే గారికి, సంఘ చైర్మన్, ట్రెజరర్, పిసిసి సభ్యులు, ఎల్సిసి సభ్యులు మరియు సంఘం అంతటికి నా తరపున, నా కుటుంబం తరపున మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న తండ్రి యేసయ్యా, మీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, గడిచిన యువజన ఆదివారం నుంచి ఈ సంవత్సరపు యువజన ఆదివారం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యేసయ్యా మీ యొక్క అడుగుజాడల్లో మేము నడవడానికి సహాయం చేస్తున్నారు, మీ కృపను చూపిస్తున్నారు. దాన్ని బట్టి మీకే వందనాలు ప్రభువా. ఇప్పుడు వాక్యం చెప్పనే ఉంటుండగా మీ యొక్క ఆత్మను నా పైన ఉంచి నా ద్వారా మీరు ఇక్కడ కూడి ఉన్న వారందరితో మాట్లాడమని, మీ యొక్క మహింకరంగా ఈ కార్యక్రమాన్ని అంతటినీ జరిగించమని యేసు నామమున ప్రార్థించి వినయ విధేయతలతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. 2024వ సంవత్సరపు యూత్ సండే కొరకు ఏఈఎల్సి వారిచే ఏర్పాటు చేయబడిన అంశం పవర్డ్ బై గాడ్, దేవుని చేత ప్రేరేపింపబడుట. పవర్ అనేది మనకి ఎలా వస్తుందండి? మనకున్న డబ్బుని బట్టి, మనకున్న ఆహారాన్ని బట్టి, మనకున్న పదవులను బట్టి, మనకున్న స్టేటస్ని బట్టి మనకి పవర్ అనేది వస్తుందా అండి? రాదు. మరి పవర్ ఎలా వస్తుంది అనేది ఈరోజు యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుందాం. ఈ రీతిగా మనం పాత నిబంధన నుంచి వస్తే కనుక దేవుడు తన నోటి మాట ద్వారా ఈ సృష్టిని అంతటినీ సృష్టించారు. కానీ మానవులైన మనల్ని తన స్వరూపంలో, తన పోలిక చొప్పున, తన హస్తాలతో మనల్ని సృష్టించారు. దానికి మనం దేవుణ్ణి ఏం చేయాలండి? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని బాధ పెడుతున్నాం. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు మనిషి ప్రతిరోజు ఏదో ఒక పాపం చేస్తూనే ఉన్నారు, దేవునికి బాధ కలిగిస్తూనే ఉన్నాం. కానీ దేవుడు మన మీద ఎంతో కృప కలిగి, జాలి కలిగి, ఆయన యొక్క కృపను మన పైనుంచి అనేక అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేస్తూ వస్తున్నారు. మనం మోషే కాలంలో చూసుకున్నట్టయితే మోషే ఇజ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశంకి తీసుకెళ్ళడానికి దేవుడు ఫరో ఎదుట 10 సూచక క్రియలు జరిగిస్తారు. అందులో ఒకటిగా ఐగుప్తు దేశపు ధూళిని పేలుగా మార్చడం మనం చూస్తాం. అప్పుడు ఫరో ఏమంటాడంటే వాళ్ళ శకునగాండ్రుల్ని, మాంత్రికుల్ని పిలిచి మీరు కూడా ఇది చేసి నాకు చూపించండి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అంటారు, లేదు, ఇది ఓన్లీ దేవుడి వల్ల జరిగింది మాత్రమే, మనుషులమైన మనం ఏమీ చేయలేము, ఇది ఓన్లీ దేవుడి యొక్క కార్యమని వాళ్ళే సాక్ష్యం చెప్తారు. అలా దేవుడు అనేక సూచక కార్యాలు చేయడం మనం బైబిల్లో చూస్తాం. అలాగే మోషే ద్వారానే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం, ఆకాశం నుండి మన్నాను కురిపించడం, యెహోషువ చేత యొర్దాను నదీ ప్రవాహాన్ని ఆపడం, అలాగే పేతురు నీటి మీద నడవడం, ఇవన్నీ ఆశ్చర్యకారాలు మనం చూస్తాం. మనల్ని ఎవరైనా నీటి మీద నడవగలమంటే మనం నడవగలమా అండి? లేదు. మన బాడీ వర్టికల్ పొజిషన్లో ఉన్నప్పుడు వాటర్ మీద బ్యాలెన్స్ చేయలేదు. కానీ పేతురు ఎలా నడిచాడు? పేతురు దేవుని మాట ద్వారా, ఆయన శక్తి ద్వారా నీటి మీద నడవగలిగాడు. ఇదంతా దేవుని శక్తి వల్ల మాత్రమే జరుగుతుంది. ఈరోజు చదువుకున్న పాత నిబంధన పాఠ్యభాగంలో మనం చూసినట్టయితే జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనేను
బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓన్లీ దేవుని శక్తితో మాత్రమే జరిగే కార్యాలు మనం చేయలేనివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ విన్నామండి. ఒక చిన్న బాబు తన తండ్రితో కలిసి ఒక సముద్ర తీరానికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు. ఆ సముద్ర తీరంలో ఆడుకుంటున్నప్పుడు ఇసుకలో తనకి ఒక రాయి కనిపిస్తుంది. ఆ రాయిని బయటకు తీయాలని చాలా ట్రై చేస్తుంటాడు. ఆ రాయి చుట్టూ ఉన్న ఇసుకని బయటకు తవ్వి రాయి బయటకు తీయాలని చూస్తాడు. సగం తవ్వేసరికి మళ్ళీ ఇసుకలో అది కూరుకుపోతుంది. అది తను ఎంత ట్రై చేసినా రాకపోయేసరికి ఏడవడం మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్న వాళ్ళ డాడీ వచ్చి అడుగుతాడు, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ బాబు అంటాడు, నేను నా సాయశక్తిలా ఈ రాయిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా వల్ల కావట్లేదు అని అంటాడు. అతను ఎంత ప్రయత్నించినా సరే అది రావట్లేదు అని నువ్వు అంటున్నావు, నువ్వు నా దగ్గరకు వచ్చి నా హెల్ప్ తీసుకుంటే అది బయటకు వస్తుంది కదా అని అంటాడు. అలానే మనం కూడా మనకి ఎంత కష్టం ఉన్నా సరే మనం ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి, మన శక్తితో మన ఆలోచనతో దాన్ని సాల్వ్ చేసుకోవాలని చూస్తున్నాం, కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళట్లే. దేవుడి దగ్గరికి మనం వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఖచ్చితంగా దానికి సమాధానం ఇస్తాడు అనే ఆలోచన మనకి రాకుండా పోతుంది. ఈరోజు చదువుకున్న పాత నిబంధన పాఠ్యభాగంలో దేవుడు జెరుబ్బాబెల్తో మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబెల్తో ఏమంటున్నారంటే, శక్తి చేతనను బలం చేతనను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగును. దేని గురించి మాట్లాడుతున్నారు? శక్తి చేతనను బలం చేతనను కాక నా ఆత్మ ద్వారా ఇది జరుగునని దేని గురించి మాట్లాడుతున్నారంటే, అక్కడ కాంటెక్స్ట్ వచ్చి యెరూషలేముని కట్టడం గురించి మాట్లాడుతున్నారు. యెరూషలేము యొక్క చరిత్ర మనం కనుక చూసుకున్నట్లయితే దావీదు కాలంలోనే యెహోవాకి దేవాలయాన్ని కట్టాలని దావీదు అనుకుంటాడు. కానీ దావీదు కట్టలేడు. ఎందుకు కట్టలేదు? దావీదుకి పవర్ లేదంటారా? కాదు, దావీదుకి దేవుడు చాలా పవర్ ఇచ్చాడు. వరల్డ్లీ పవర్ చాలా ఉంది. దావీదు చిన్నప్పుడు ఉన్నప్పుడే 6 అడుగుల ఆజానుభావుడైన గొల్యాతుని చిన్న రాయితో పడగొట్టాడు. అంత పవర్ దేవుడు దావీదుకి ఇచ్చాడు. అలాగే చాలా రాజ్యాలను సంపాదించుకొని చాలా రాజ్యాలకి రాజుగా దావీదుని మనం చూస్తాం. ఇదంతా వరల్డ్లీగా ఉన్న పవర్ని దావీదుకి దేవుడు అనుగ్రహించారు. కానీ మరి ఎందుకు దేవాలయాన్ని కట్టలేకపోయాడు అని అంటే, దేవుడు సొలొమోన్తో తన ఆలయాన్ని మొదటిసారి కట్టించుకున్నారు యెరూషలేములో. ఎందుకు అనంటే, దావీదు చేతులు యుద్ధం చేసి చేతులు రక్తంతో నింపబడి ఉన్నవి. అదే సొలొమోన్కి దేవుడు నలుదిశలా నెమ్మది కలుగచేశాడు. అందుకని ఆ రక్తంతో నింపబడిన చేతులతో నా దేవాలయాన్ని కట్టొద్దు, నేను నీ కుమారుడైన సొలొమోన్తో నేను నీ దేవాలయాన్ని కట్టించుకుంటాను అని చెప్పి సొలొమోను రాజు కాలంలో యెరూషలేము దేవాలయం మొదటిసారి కట్టడం జరిగింది. అది కట్టిన తర్వాత కొంతకాలం ఇజ్రాయేలీలు వచ్చి అక్కడ ప్రార్థన చేసుకోవడం జరిగింది. కానీ ఇజ్రాయేలీల్లో పాపం బాగా పెరిగిపోయిన కారణంగా దేవుడే రాజైన నెబుకద్నెజర్ చేతికి ఆ యెరూషలేము దేవాలయాన్ని అప్పగించడం మనం చూస్తాం. ఆ రాజైన నెబుకద్నెజర్ ఏం చేశాడంటే, దేవాలయాన్ని పడగొట్టేసి దానిలో ఉన్న వెండి బంగారు వస్తువుల్ని తన కోటలోనికి తీసుకొని వెళ్ళిపోవడం మనం చూస్తాం. తర్వాత చాలా కాలం అయిన తర్వాత ఇజ్రాయేలీల యొక్క మొరను విని యెహోవా దేవుడు రాజైన కోరేషు కాలంలో మళ్ళీ తిరిగి రెండోసారి యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి ప్రేరేపిస్తారనమాట. రాజైన కోరేషు తన దగ్గర నెబుకద్నెజర్ తీసుకెళ్ళిపోయిన ఆ వెండి బంగారు పాత్రల్ని మళ్ళీ ఇజ్రాయేలీలకి చేతికి ఇచ్చి, మీరు వెళ్ళి మీ దేవుడికి ఒక దేవాలయాన్ని కట్టుకోండి అని పంపిస్తారు. అప్పుడే ప్రవక్త అయిన ఎజ్రా, నెహెమ్యా, జకర్యా కాలంలో దేవుడైన యెహోవా జెరుబ్బాబెలు మరియు యెహోషువతో రెండోసారి యెరూషలేము దేవాలయాన్ని కట్టించుకుంటారు.
ఇక్కడ మనం చూసినట్లయితే జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడగలం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నది, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. అలా దేవుడు చెప్పినట్టుగానే జెరుబ్బాబెలు యొక్క చేతుల మీదుగా రెండోసారి యెరూషలేము దేవాలయాన్ని కట్టించడం జరిగింది. ఇలాంటి పవర్ మనకు కూడా కావాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇలాంటి పవర్ మనకు కూడా కావాలంటే మనం యేసయ్యని మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినప్పుడు ఇలాంటి పవర్ మనకు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు పశువుల పాకలో పుట్టి మన కొరకు అనేక శ్రమలు అనుభవించి చనిపోయి తిరిగి లేచారు. అప్పుడు పునరుద్ధాన శక్తిని మనం పొందుకుంటాం. అలానే మనం పునరుద్ధాన శక్తిని పొందుకోగలం. పునరుద్ధాన శక్తి వలన మనకి ఏమవుతుందండి? మనం చచ్చిన స్థితిలో నుండి పైకి లేపబడతాం, చీకట్లో నుంచి వెలుగులోనికి రప్పించబడతాం. ఇది పునరుద్ధాన శక్తి యొక్క పునరుద్ధాన శక్తితో మనం పొందుకునేది ఇలా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి లేచిన తర్వాత పెంతెకోస్తు దినం నాడు అపోస్తలులందరూ కలిసి ఒక మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడడం మనం చూస్తాం. పరిశుద్ధాత్మ అప్పుడే పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడింది. కానీ పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తుందా అనంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం తలుపు బయట నుండి ఆయన మనల్ని తలుపు తడుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో అప్పుడే ఆయన మనలోనికి వచ్చి మనలో ఆయన కార్యాలు చేయడం మొదలు పెడతారు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఇంకా మన పరిశుద్ధాత్మ మనలో ఉన్నారా లేదంటే ఇంకా ఆయన మన హృదయపు తలుపులు బయటే ఉన్నారా అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. పరిశుద్ధాత్మ వస్తే ఏం జరుగుతుంది అంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. మనం జనరల్గా ఏదైనా తప్పు చేసామనుకోండి, దాన్ని మనం ఒప్పుకోలేం. ఇప్పుడు చిన్నప్పుడు మనమే చూసుకుంటే, చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మమ్మీ పర్సులో నుంచి కానీ డాడీ పర్సులో నుంచి కానీ డబ్బులు తీసి దొంగతనం చేస్తూ ఉంటాం. కానీ మమ్మీ డాడీ అడిగినప్పుడు మనం దాన్ని చెప్తామా అండి? చెప్పం. ఎందుకంటే మనకి భయం, మనల్ని ఎవరైనా కొడతారేమో తిడతారేమో అన్నట్టు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలాగే పెద్దోళ్ళు కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకోవడానికి చాలా భయపడుతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనతో ఉంటాడో అలాంటి భయాలు ఏమీ లేకుండా మనం చేసిన తప్పులను ఒప్పుకునేలాగా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రాగానే మన పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని యొద్ద మనం ప్రార్థన చేస్తాం. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చిన తర్వాత ఇంకా అనేక కార్యాలు కూడా మనం చూస్తాం. బైబిల్లో చూసినట్లయితే భాషలతో మాట్లాడడం, స్వస్థత వరాలు కలగడం, ఇవన్నీ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు జరిగే కార్యాలండి ఇవన్నీ. అయితే మనం చిన్నప్పటి నుంచి వింటున్నవే ఆత్మ ఫలాలు ఎన్నండి? 9. అవేంటండి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవన్నీ మనలో ఉన్నాయా అండి? మనం ఎవరినైనా ప్రేమించగలుగుతున్నామా? ఇప్పుడు ఎవరైనా మనల్ని చిన్న మాట అంటేనే మనకి చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళని తిరిగి ఏదో ఒకటి అనేయడం కానీ తిరిగి కొట్టడం కానీ చేస్తూ ఉంటాం. కానీ అదే పరిశుద్ధాత్మ శక్తి మనతో ఉండే మనం వాళ్ళని తిరిగి ఏమీ అనం, వాళ్ళని ప్రేమిస్తాం, ఓర్పు కలిగి మనం జీవించగలుగుతాం. అలాగే మనం ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే జనాలందరూ చాలా స్ట్రెస్కి లోనవుతున్నారు.
ఎగ్జామ్స్ టెన్షన్స్ అని, లేదా వర్క్ టెన్షన్స్ అని, లేదంటే అప్పుల బాధలు ఉన్నాయని, లేదా లవ్ ఫెయిల్యూర్ అయిపోయిందని, ఏదో ఒక రకంగా మనిషి ఒక స్ట్రెస్కి లోనవుతున్నాడు. ఆ స్ట్రెస్ వల్ల ఏం చేస్తున్నారండి, చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. కానీ సూసైడ్స్ చేసుకోవడం వల్ల మనకి ఏమన్నా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా, స్ట్రెస్ ఫ్రీ అవుతుందా? అలాంటిది ఏం జరగదు. మనం నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోవడమే కాకుండా మన కుటుంబ సభ్యులను కూడా మనం బాధ పెట్టే వారంగా ఉంటున్నాం. మన వల్ల ఇతరులు కూడా బాధపడుతూ ఉన్నారు. అందుకే మనం ఏదైనా స్ట్రెస్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ప్రార్థనా శక్తి మాత్రమే మనల్ని ఆ స్ట్రెస్ నుంచి ఓవర్కమ్ అయ్యేలాగా చేస్తుంది. అందుకే మనం ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థిస్తూ దేవుని మీద ఆధారపడుతూ ఉండాలి. అలాగే విశ్వాసం గురించి మాట్లాడుకున్నట్టయితే, ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల పెద్ద కొండనైనా పక్కకి జరిపేయగలము అని మనం చూస్తాం. మనం చిన్నప్పటి నుంచి విన్న కాదే, ఒక దేశంలో కరువు బాగా పెరిగిపోయినప్పుడు, వర్షాలు అవి లేకపోతే ఒక చిన్న గదిలో కొంతమంది ప్రార్థన చేయడానికి వెళ్తారు. అప్పుడు ఒక చిన్న పాప ఒక గొడుగుని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఏంటమ్మా, వర్షాలే లేవని మనం ప్రార్థన చేయడానికి వస్తే నువ్వేంటి గొడుగు తీసుకొని వచ్చావు అని అందరూ అడుగుతారు. అడిగితే, మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు ఖచ్చితంగా వర్షాన్ని కురిపిస్తాడు, నేను వెళ్ళేటప్పుడు తడుచుకొని వెళ్ళను, అందుకనే నేను గొడుగు తీసుకొచ్చాను అని ఆ పాప చెప్తుంది. ఆ పాపకున్నంత విశ్వాసం మనలో ఉందా అండి? మామూలుగా మనం ప్రార్థన చేసేస్తే అది కాదు, విశ్వాసంతో ప్రార్థన చేస్తేనే మనం కార్యాలని చూడగలుగుతాం. మన జీవితాల్లో ఏదైనా కార్యం జరగాలి అంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఈ టైంలో యవనస్తుల గురించి మాట్లాడుకుంటే, యవనస్తులు బాగా టెంప్టేషన్స్కి లోన్ అవుతూ ఉంటారు, ఎడిక్షన్స్కి లోన్ అవుతూ ఉంటారు. సిగరెట్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇంకా మొబైల్ ఫోన్ ఎడిక్ట్ అయిపోవడం కానీ, ఇలా ఇవన్నీ అడిక్షన్స్ని మనంతట మనం వదిలేయాలంటే అది మన వల్ల కాని పని. మనం ఎంత ట్రై చేసినా సరే, ఎవరు ఎన్ని చెప్పినా సరే, అది మనంతట మనం వదిలేయలేం. అదే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోనికి వస్తుందో అలాంటి పనులు చేయడానికి కూడా అసహ్యం వేస్తుందండి. మనంతట మనమే దాన్ని వదిలేస్తాం. ఎప్పుడు ఓన్లీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా జరుగుతుంది. అలాగే మనిషి తనే చాలా గ్రేట్, తనకన్నా ఇంకెవరు కాదు, ఏమైనా చేయగలడు, దేవుని కన్నా గొప్పవాడు అన్నట్టుగా మనిషి ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే సైంటిస్టులు మనిషి రూపంలోనే ఉన్న రోబోల్ని తయారు చేయడం మొదలుపెట్టారు. రోబో అన్ని పనులు చేయగలదా అండి? మామూలుగా మనం చేసే పనులు, అంట్లు తోముకోవడం, బట్టలు ఉతకడం అలాంటివన్నీ చేస్తుంది. కానీ రోబోకి ఎమోషన్స్ ఉంటాయా? రోబోకి ఎమోషన్స్ ఉండవు, అది ఓన్లీ మనిషికి మాత్రమే ఉంటాయి. అలాగే రోబో మనుషుల్ని కనగలదా? కనలేదు. అది ఓన్లీ దేవుడు మాత్రం. దేవుడు మనిషిని చేయడం, దేవుడు చేసిన మనిషి ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. దేవుడి యొక్క సృష్టి ఎంత గొప్పదంటే, ఒక మనిషి చిన్న అవయవం నుంచి ఇంకొక మనిషి రావడం మనం చూస్తాం. చిన్న పార్ట్ నుంచి ఇంత పెద్ద మనిషి బయటకు రావడం అంటే అది ఎంత గొప్ప కార్యం అండి. అది ఎవరి వల్లైనా అవుతుందా? ఓన్లీ దేవుడు చేయడం వల్లే. దేవుడి యొక్క కార్యాలు అంత అద్భుతమైన కార్యాలన్నమాట. యవ్వనస్తులుగా మనం ఈరోజు ఎలా ఉండాలి అనేది మనం చూసుకున్నట్టయితే, పాత నిబంధన గ్రంథంలో 119వ సంకీర్తన 9వ వచనం, 119వ సంకీర్తన 9వ వచనం, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. మనం యవ్వనులుగా ఉన్న మనం ఏం చేయాలి? ప్రతిరోజు వాక్యం చదవాలి. ఎంతమంది ప్రతిరోజు వాక్యం చదువుతున్నారండి? మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం, కానీ ప్రతిరోజు వాక్యం అనేది చదవడం చాలా అవసరమైన విషయం.
కనీసం రోజుకి 15 నిమిషాలు లేదా అరగంట అయినా ప్రతిరోజు వాక్యం చదవడంలో, ప్రార్థన చేసుకోవడంలో గడపడం చాలా అవసరమైన విషయం. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది మనకి తెలీదు. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఏం తప్పు చేసినా అది కరెక్ట్గానే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఆడడం అది అసలు దాంట్లో తప్పే ఉంది, నేను దాంట్లో ఏం పాపం చేస్తున్నాను, ఓన్లీ చూస్తున్నాను లేదా ఆడుతున్నాను, దాంట్లో తప్పేముంది అని అంటున్నారు. కానీ అది మనం మొబైల్ ఫోన్కి ఎంత సమయం ఇస్తున్నాం, దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం, దాంట్లో ఎవరికి తెలియకుండా మనం చేసే పాపం ఏంటి అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అది ఎలా తెలుస్తుంది? మనం బైబిల్ చదవడం ద్వారానే మనం ఏం తప్పు చేస్తున్నాము, ఏం కరెక్ట్ చేస్తున్నాము అనేది తెలుస్తుంది. సో ఎప్పుడు బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం, దేవుడికి ఇది చెయ్యి ప్రభువా, ఇలా జరగాలి, నాకు ఏం మార్గం ఎంచుకోవాలో తెలియట్లేదు, ఇప్పుడు నేను కెరియర్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, ఏదో జాబ్ చేయాలనుకుంటున్నాను కానీ నాకు జాబ్ రావట్లేదు. అలా అనుకున్నప్పుడు దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? డైరెక్ట్గా మనతో మాట్లాడిస్తాడు దేవుడు? మాట్లాడు. మనం వాక్యం చదువుకుంటే వాక్యం ద్వారా దేవుడు మనకి ఆన్సర్స్ ఇస్తారు. సో ప్రతిరోజు బైబిల్ చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు మొహం ఎలా కడుక్కుంటాం, బ్రష్ ఎలా చేస్తాం, అలానే బైబిల్ చదువుకోవడం కూడా జీవితంలో మనకి ఒక పార్ట్ లాగా దాన్ని అలవర్చుకోవాలి. అలాగే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటండి? కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి మహిమ కలుగునుగాక. మనం ప్రార్థనలో అడిగిన దానికన్నా దేవుడు మనకి ఎక్కువగా ఇస్తాడు. కానీ ఎప్పుడు ఇస్తారు? ఆయన టైంలో. మనకి ఎప్పుడు అవసరము అనేది ఆయనకి మనకన్నా బాగా తెలుసు. సో ఆయన టైంలో మనకు కావాల్సిన దానికన్నా, మనం అడిగిన దానికన్నా ఎక్కువగా ఇస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య చూసుకుంటే క్యాన్సర్, అలా క్యూర్లెస్ డిసీజెస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సరే చూసుకుంటే 4th స్టేజ్లో వెళ్ళినప్పుడు మీకు ఇంకా ట్రీట్మెంట్ ఉండదు, మీకు లైఫ్ స్పాన్ చాలా తక్కువ, ఒక 2-3 మంత్స్లో మీరు చనిపోతారు అని చెప్తా ఉంటారు డాక్టర్స్. ఇంక మా వల్ల కాదు, మేము ట్రీట్మెంట్ ఇవ్వలేము అని చెప్పి. కానీ ఎప్పుడైతే మనం దేవునికి ప్రేయర్ చేసుకుంటామో ఆ 2-3 మంత్స్ మనం బ్రతికితే చాలు, ప్రభువా నాకు ఈ నొప్పి తీసివేసి కొన్ని రోజులు నన్ను బ్రతకని అని ప్రార్థన చేసుకుంటే దేవుడు 4-5 సంవత్సరాల కన్నా ఇంకా ఎక్కువ ఆయుష్నిచ్చి బ్రతికించిన వాళ్ళ టెస్టిమోనీస్ మనం చాలా వింటూనే ఉన్నాం. ఇదంతా ఎవరి వల్ల? మనుషుల వల్ల అయ్యే పని కాదు. ఓన్లీ దేవుని యొక్క కార్యం మాత్రమే, దేవుని యొక్క శక్తి ద్వారా మాత్రమే ఆ స్వస్థత అనేది మనకి వస్తుంది. సో ప్రతి దాంట్లో మనం దేవుణ్ణి అడగాలి, తన చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి, అలానే మనం ప్రవర్తించాలి. దేవునికి ఇష్టమైన రీతిలో మనం ప్రవర్తించి ఆయన చిత్తాన్ని ఎరిగి మనం జీవించాలి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనం. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. అంత్యదినంలో ఏం చేస్తారంటండి? మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు. మనం అందరం ప్రవచనాలు చెప్తామంట, ప్రవచనాలు చేస్తామంట. ఎప్పుడు చెప్తాము? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మాత్రం మనం ప్రవచనాలు చెప్పగలుగుతాం. మీ యవ్వనులు దర్శనములు కంటారు.
యవ్వనులమైన మనం ఏం చేస్తామంట అండి, దర్శనాలు కలిగి ఉంటామంట. దర్శనాలు కలగడం వల్ల ఏం జరుగుతుంది? దర్శనాలు కలగడం వల్ల రాబోయేది ఏంటి అనేది మనం ముందుగానే తెలుసుకోగలుగుతాం. పాత నిబంధనలో మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, యోసేపుకి చిన్నగా ఉన్నప్పుడే తన ఒక దర్శనం చూస్తాడు. తన తన చుట్టూ తన సహోదరులందరూ వంగి తనకి నమస్కారం చేయడం తను దర్శనంలో చూస్తాడు. అదే పెద్దయ్యాక తన జీవితంలో నెరవేరడం కూడా మనం బైబిల్లో మనం చూడగలుగుతాం. కానీ అప్పుడు అలాగే రాజుకు వచ్చిన దర్శనం ఏంటి, ముందు కరువు రాబోతుంది అనే దర్శనం కూడా రాజు చూస్తాడు. అది యోసేపు ఎక్స్ప్లెయిన్ చేయడం మనం చూస్తాం. రాబోయే కరువుని యోసేపు ముందుగానే తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఆ కరువు వల్ల ఎవరు బాధింపబడకూడదు అని చెప్పి దాన్ని ఆపడానికి ట్రై చేయడం మనం చూస్తాం. అలాగే మనం కూడా దర్శనాలు కలగడం, మనకి దర్శనాలు రావడం వల్ల రాబోయే విపత్తుని ముందుగానే తెలుసుకొని దాన్ని రాకుండా ఆపడానికైనా, లేదా అది వచ్చినా దాన్ని ఎదుర్కొనగలిగే శక్తి మనకి అనుగ్రహించాలని మనం ప్రార్థన చేయడం ద్వారా దాన్ని పొందుకోగలుగుతాం. సో మనం ప్రార్థన ద్వారానే మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలం. మన ఈ వరల్డ్లో ఉండాలంటే వరల్డ్లీ పవర్ కూడా మనకి చాలా అవసరం. ఈ వరల్డ్లీ పవర్, రిజరక్షన్ పవర్, పరిశుద్ధాత్మ శక్తి, ఈ మూడు మన జీవితంలో ఎప్పుడూ మనం పొందుకొని ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఇంకా మన జీవితంలోకి వచ్చిందా, లేదంటే ఇంకా మన హృదయపు తలుపులు బయటే ఉందా అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఇప్పటికైనా ఆలస్యం లేదు. పరిశుద్ధాత్మని మన లోనికి ఆహ్వానించి మన పాపాలని ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసుప్రభుని మన సొంతగా రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ లోకంలో మనం సువార్త ప్రకటించే వారిగా, దేవునికి ఇష్టమైన నడవడికల్లో మనం నడిచే బిడ్డలుగా మనం అందరం ఉండాలని ప్రార్థిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. సర్వశక్తి గల ప్రభు యేసయ్య, మీ బంగారు పాదాలకి వెళ్ళని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. యేసయ్య, ఇప్పటి వరకు యేసయ్య మాకు తోడుగా ఉండి యేసయ్య నా ద్వారా కొన్ని విషయాలు అందరితో పంచుకోవడానికి సహాయం చేశారు. దాన్ని బట్టి మీకే వందనాలు ప్రభా. ఈ లోకంలో మేము ఎలా జీవించాలి అనే దానిపై మీరు మాకు అవగాహన కల్పించారు. దాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. యేసయ్య, మీ యొక్క ఆత్మశక్తితో మేము నింపబడి యేసయ్య మీ యొక్క కార్యాలు మేము మా జీవితంలో జరిగించుకొని యేసయ్య లోకమంతటికీ మేము ఒక మార్గదర్శనంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. మీ యొక్క కృపలో కాపుదలలో మమ్మల్ని భద్రపరిచి మీ యొక్క సేవకై మేము వాడబడే బిడ్డలుగా, ఇక్కడున్న ప్రతి యవ్వన బిడ్డ మీ యొక్క సేవకై వాడాలి. ఏదో ఒక రకంగా యేసయ్య మీ కొరకు వాడబడే బిడ్డలుగా మమ్మల్ని ఉంచి యేసయ్య మీ యొక్క కాపుదలని, రక్షణని మాకు అనుగ్రహించమని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద మీ యొక్క ఆత్మని కుమ్మరించమని యేసు నామమున ఈ చిన్న ప్రార్థనని వినయ విధేయులతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.